హాయ్ అండి. హోటల్‌ని మించిన టేస్ట్‌తో ఇంట్లోనే మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. అది కూడా వితౌట్ సాసెస్ అండి. హాయ్ అండి. నేను లక్ష్మి, మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ చేయండి. ముందుగా ఒక పావు కిలో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ప్లేట్లో తీసుకోవాలండి. ఇందులో 2 స్పూన్స్ కారం, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ 1 స్పూన్ ధనియా పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ కూడా వేసి వీటిని బాగా కలుపుకోవాలి. మీకు టైం ఉంటే కనుక ఇలా మ్యారినేట్ పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకోవాలండి. లేదు టైం లేదు అంటే కనుక వెంటనే ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చికెన్కి బాగా మసాలా పడుతుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టాలండి. అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని చికెన్ని అదే ఆయిల్లో కొద్దిగా తక్కువ ఉంటే కొంచెం వేసుకోండి. నాకైతే సరిపోతుంది. ఒక 3 ఎగ్స్ని పగలగొట్టి అందులో వేసుకోవాలండి. ఎగ్స్ వేసుకుని వెంటనే తిప్పకూడదు. ఒక 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ వేసుకున్న తర్వాత తిప్పితే చిన్న చిన్న పీసులు అవ్వకుండా ఉంటుందండి. ఎందుకంటే ఫ్రైడ్ రైస్లోకి పెద్ద పెద్ద పీసులు అయితేనే బాగుంటుంది. ఎగ్ కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ వేసి ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక నుంచి ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే ఉంటుందండి. బీన్స్, క్యారెట్ ఫ్రై అయిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న ఎగ్స్ని ఆ పీసెస్ని అందులో వేసేయాలండి. వేసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా చిన్న చిన్నగా చేసి అందులో వేసేయాలండి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసి హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియా పొడి, ఒక పావు స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా రైస్లు కలిసేలా తిప్పాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా పైన వేసుకుని బాగా తిప్పాలి. 5 మినిట్స్ అలా ఫ్రై చేయాలండి. రైస్ 5 మినిట్స్ అలా టాస్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి. మీరు ఈసారి సండేకి ఇది ట్రై చేసి చూడండి ఇంట్లో. నాకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. చాలా ఈజీగా అయిపోతుందండి. Thank you for watching. Please subscribe to my channel.